నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అంతా హడావిడిగా ఉందా ప్రదేశం. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అటు ఇటు తిరుగుతున్నారు. కెమెరామెన్ ప్రకాష్ కెమెరాను పొజిషన్లోకి తీసుకున్నాడు. ఆర్టిస్టులు అందరూ రెడీ అయ్యారు. ఆ షాట్కి సంబంధించిన స్క్రిప్ట్ని ఆర్టిస్టులకి చదివి వినిపిస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. అక్కడ జరుగుతున్న సినిమా షూటింగ్ చూడడానికి జనాలు తండోపతండాలుగా కదిలొచ్చారు. తెర మీద కనిపించే తమ అభిమాన నటీనటులు కళ్ళ ముందే కనిపిస్తుండడంతో ఆనందంగా ఆసక్తిగా చూస్తున్నారు వాళ్ళు. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఆ షూటింగ్ విశేషాలని కెమెరాల్లో బంధిస్తున్నారు. ఫీల్డ్కి వచ్చిన 4 సంవత్సరాల్లోనే 6 హిట్ సినిమాలు తీసి అందరి చేత సెన్సేషనల్ క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శేఖర్ తీస్తున్న మరో చిత్రం తాలూకా షూటింగ్ అది. అప్పుడే షూటింగ్ స్పాట్లోకి వచ్చాడు శేఖర్. అందరి కళ్ళు శేఖర్ పైనే నిలిచాయి. జనాల మధ్యలో నుండి ఒకతను గట్టిగా అరిచాడు, అదిగో సెన్సేషనల్ డైరెక్టర్ శేఖర్ గారు వస్తున్నారు. అతను అలా అనగానే జనాల్లో కలకలం మొదలైంది. అప్పటి వరకు దూరంగా నిలబడి షూటింగ్ని తిలకిస్తున్న వారు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి శేఖర్ని చుట్టుముట్టారు. అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఆటోగ్రాఫ్లు తీసుకోవడానికి పోటీ పడ్డారు. ముఖంలో చిరునవ్వును తెచ్చిపెట్టుకుని సాధ్యమైనంత వరకు అందరికీ ఆటోగ్రాఫ్లు, షేక్ హ్యాండ్లు ఇచ్చాడు శేఖర్. వారందరినీ అదుపు చేయడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ డైరెక్టర్లు తమ ప్రయత్నం విఫలం కావడంతో బిక్కమొహం వేసుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేశాక కానీ ఆ హడావిడి సద్దుమణగలేదు. భారంగా ఊపిరి పీల్చుకుని తీయబోయే షాట్స్లో నిమగ్నమైపోయాడు శేఖర్. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాగింది ఒక ఇంపోర్టెడ్ కారు. అందులో నుంచి దిగింది ఒక అందమైన అమ్మాయి. వైట్ కలర్ లూజ్ టీషర్ట్, బ్లూ కలర్ టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకునింది. కళ్ళకి రేబాన్ గ్లాసెస్ పెట్టుకుంది. ఒత్తుగా నడుం వరకు ఉన్న తల వెంట్రుకల్ని ఫ్రీగా వదిలేయడంతో గాలికి మొహం మీదకి వస్తుండడంతో కుడి చేతితో సుతారంగా వెనక్కి నెట్టుకుంటూ ముందుకు అడుగులేసింది. మరో చేతిలో నోకియా కెమెరా సెల్ ఫోన్ తళుక్కుని మెరుస్తోంది. ఆమె నడుస్తుంటే లూజ్ టీషర్ట్ లోపల ఉన్న ఎదపొంగులు పైకి కిందకి ఊకుతూ చూసేవారి గుండెలై తప్పిస్తోంది. ముట్టుకుంటే మాసిపోయేటంత తెల్లగా నిగనిగలాడుతున్న ఆమె శరీరం నుండి ఖరీదైన పెర్ఫ్యూమ్ వాసన ఆ చుట్టుపక్కల వ్యాపించి పరిమళాలను వెదజల్లుతోంది. నేరుగా శేఖర్ దగ్గరకు వెళ్ళబోయిన ఆమెని భయంగానే అడ్డుకున్నాడు ప్రొడక్షన్ మేనేజర్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎవరు కావాలి మీకు? వినయంగా అన్నాడు అతను. నేను డైరెక్టర్ని కలవాలి అందామె కాస్త దర్పం ఉట్టిపడేలా. ఊరకంట ఆమె అందాలు మింగేసేలా చూస్తూ ఒక్క నిమిషం అంటూ శేఖర్ దగ్గరకు వచ్చాడు అతను. సార్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని కలవాలంటోంది చెప్పాడు ప్రొడక్షన్ మేనేజర్. శేఖర్ వెనక్కి తల తిప్పి ఆమె వంక చూశాడు. తర్వాత ప్రొడక్షన్ మేనేజర్తో, బిజీగా ఉన్నాను కదా, అరగంట వెయిట్ చేయమని చెప్పు, ఈ షార్ట్ తీసాక కలుస్తాను అన్నాడు అతను. ఓకే సార్ అంటూ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు అతను. సార్ ఒక అరగంట సేపు వెయిట్ చేయమంటున్నారు అన్నాడు అతను. ఆ అమ్మాయి ఓకే అన్నట్టుగా తలూపింది. ఒరేయ్ మేడం గారు కుర్చీ వేయండి అని చెప్పి ఆమె అందాల్ని కాంక్షగా చూస్తూ అక్కడి నుంచి కదిలాడు అతను. సరిగ్గా గంట సమయం పట్టింది ఆ సీన్ ఓకే కావడానికి. ఆ తర్వాత నేరుగా ఆ అమ్మాయి దగ్గరకు కదిలాడు శేఖర్. శేఖర్ని చూడగానే చటుక్కున కుర్చీలో నుండి లేచి నిలబడింది ఆ అమ్మాయి. మై నేమ్ ఈజ్ సహస్ర, మీతో పర్సనల్గా మాట్లాడాలి అందామే. అలా అంటున్నప్పుడు ఆ మాటలు తడబడ్డాయి. శేఖర్ ఆ అమ్మాయి నిశితంగా గమనించాడు. అందమైన రూపం, చక్కటి షేప్ అతను తీయబోయే సినిమాలో హీరోయిన్గా కరెక్ట్గా సూట్ అవుతుందని ఆమెను చూడగానే అనుకున్నాడు శేఖర్. సాయంత్రం ఆఫీస్కి వచ్చి కలవండి అంటూ అక్కడి నుంచి కదిలాడు. ఆఫీసులో శేఖర్ ఎదురుగా కూర్చునింది సహస్ర. ఏసీలోని చల్లటి గాలి ఆమె ఒంటికి తగులుతున్న మొహమంతా చెమట పట్టేసింది. తన గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ ఎదురుగా ఉన్నానని మదిలో మెదలగానే ఆమెలో మరింత కంగారు పుట్టింది. ఎలా అయినా ఆయన తీయబోయే సినిమాలో ఛాన్స్ కొట్టేయాలని కృతనిశ్చయంతో ఉంది సహస్ర. అతను కాదు కూడదన్నా తనేం ఊరికే రాలేదు, ఒక రికమెండేషన్ లెటర్ కూడా తీసుకొచ్చింది. అది అతనికి చూపిస్తే ఖచ్చితంగా అవకాశం ఇస్తాడని నమ్మకం కూడా ఉంది సహస్రకి. అందుకే ధైర్యంగా అతనితో మాట్లాడడానికి సిద్ధపడింది. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మహా పిచ్చి. ఏనాటికైనా సినిమాలో నటించాలనే కోరిక చిన్నప్పటి నుండే మొదలైంది. కానీ ఈ సినీ ఫీల్డ్లోకి ఎలా రావాలో, ఎవరిని కలవాలో తెలియక ఇన్నాళ్లుగా ఆ కోరికను మనసులోనే దాచుకున్నాను. కాలేజీలో చేరాక నా ఫ్రెండ్స్ అందరూ నా అందాన్ని పొగుడుతూ
నువ్వు సినిమాల్లో ట్రై చేస్తే తప్పకుండా హీరోయిన్ అవుతావని అన్నవారి మాటలతో నటించాలనే కోరిక నాలో మళ్ళీ కలిగింది. ఈసారి ఎలాగైనా ప్రయత్నించి హీరోయిన్గా అవకాశాన్ని చేజిక్కించుకోవాలని సంకల్పించాను. ఇది నా కోరికే కాదు, నా ధ్యేయం, నా లక్ష్యం కూడా అంది సహస్ర. శేఖర్ ఆమె వైపే తదేకంగా చూస్తున్నాడు. ఆమె గొంతు కూడా ఎంతో స్వీట్గా ఉంది. ఆమె మాట్లాడుతుంటే అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తోంది. అసలు నటనలో ఏమాత్రం అనుభవం లేకుండా హీరోయిన్ అవుదామని ఎలా అనుకున్నావు అని అడిగాడు శేఖర్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నా పెర్ఫార్మెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది అంది సహస్ర నమ్మకంగా. ఆ మాటకి శేఖర్ తల పంకించాడు. నేను ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ని, నా డైరెక్షన్లో నటించాలని స్టార్డమ్ ఉన్న హీరోయిన్లందరూ క్యూలు కడుతున్నారు. అటువంటప్పుడు కొత్త వారికి అవకాశం ఇస్తాను ఎలా అనుకున్నారు అని అడిగాడు శేఖర్. సహస్ర అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. మీరు పాత్రకు తగ్గ నటీనటులనే ఎంపిక చేసుకుంటారని నాకు తెలుసు, స్టార్డమ్ గురించి అసలు పట్టించుకోరని కూడా తెలుసు అంది. ఆ మాటలకి శేఖర్ ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత సీరియస్గా ఆమె వైపు చూశాడు. ఆ చూపులకి సహస్ర కంగారు పడిపోయింది. ఐఎమ్ సారీ సార్, మీరు తీయబోయే సినిమాలో హీరోయిన్గా ఖచ్చితంగా నేను సరిపోతానని నా ఫ్రెండ్ చెప్పింది అంది మెల్లిగా. నీ ఫ్రెండా? ఎవరు అని అడిగాడు శేఖర్ ఆశ్చర్యంగా. సహస్ర తన పర్సులో నుండి ఒక ఫోటోని తీసి అతనికి ఇచ్చింది. ఆ ఫోటోని చూసిన శేఖర్ కన్నార్పడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎర్రటి చుడీదార్ వేసుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని ఒత్తికగా చిరునవ్వు చిందిస్తూ అచ్చు కుందన బొమ్మలా ఉంది ఆ ఫోటోలోనమ్మాయి. ఆమె చూపులు తను ఆహ్వానిస్తున్నట్లు అనిపించాయి. ఒక్కసారిగా తన మనసు నిండా ఆ అమ్మాయి రూపం పరుచుకుపోయింది. ఒక విధమైన ఎక్సైట్మెంట్కి గురయ్యాడు శేఖర్ ఆ ఫోటోని చూసి. వెంటనే సహస్రాన్ని చూస్తూ, మీకు నా సినిమాలో అవకాశం రావాలంటే ఓ పని చేయాలి అన్నాడు అతను. అతని మొహంలోని ఫీలింగ్స్ని గమనించిన సహస్ర ఆశ్చర్యపోతూ, ఏమిటో చెప్పండి అంది. శేఖర్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి, ఈ అమ్మాయి ఒక రాత్రి నాకు కంపెనీ ఇచ్చే ఏర్పాటు మీరు చేయాలి. ఆ మాటలో కులిక్కి పడింది సహస్ర. ఏంటి మీరు అంటోంది? ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. పెళ్ళయ్యాక కూడా మీరు? మధ్యలోనే ఆమె మాటల్ని కట్ చేశాడు. సో వాట్, రేపే 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. మీరు ఎలాగైనా సరే ఆమెను తీసుకురావాలి. సేమ్ టు సేమ్ ఫోటోలో ఎలా కనిపిస్తుందో అలాగే, అదే డ్రెస్తో, అదే మేకప్తో. మీరు ఈ పని చేస్తే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ మీరే, ఆలోచించుకో అంటూ ఆఫీసు నుంచి బయటకు నడిచాడు శేఖర్. వెనక నుండి సహస్ర ఏదో అంటున్నా కూడా వినకుండా. సహస్రం ఎదడంతా మొద్దుబారిపోయినట్లయింది. అతను ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకు అర్థం కాలేదు. తన ఫ్యూచర్కి తన ఫ్రెండ్కి లింక్ పెట్టిన అతని పైన కోపం కలిగింది సహస్రకి. తలకి చేయి పెట్టుకుని కాసేపు అలాగే కూర్చునిపోయింది. కళ్ళ ముందు హీరోయిన్ అవకాశం కనిపిస్తుంటే ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా అక్కడి నుంచి లేచింది. 5 స్టార్ హోటల్ ముందు ఒక కారు ఆగింది. అందులో నుండి దిగారు సహస్ర, ఆమె ఫ్రెండ్ శ్వేత. ఇద్దరు హోటల్ లోపలికి నడిచారు. ఇద్దరి మొహాల్లోనూ ఏదో తెలియని భయం స్పష్టంగా గోచరిస్తోంది. శ్వేతకు మాత్రం భయంతో పాటు కంగారు పట్టుకుంది. అచ్చు ఫోటోలో కనిపించినట్టుగానే డ్రెస్ వేసుకుంది. అలాగే తలనిండా మల్లెపూలు పెట్టుకుంది. అలాగే ముస్తాబైంది. వాని చూడగానే ఒక అతను పరిగెత్తుకుంటూ వారి దగ్గరికి వచ్చాడు. ప్లీజ్ వెల్కమ్ మేడం, సారు పైన రూమ్లో మీకోసమే వెయిట్ చేస్తున్నారంటూ ముందుకు నడిచాడు అతను. ఇద్దరు అతన్ని అనుసరించారు. ఇంతవరకు అంత ఖరీదైన హోటల్ని చూడని శ్వేత ఓరకంట పరిసరాలను గమనిస్తూ బిడియంగా నడుస్తోంది. లిఫ్ట్లో 4th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ ముందు ఆగి బెల్ ప్రెస్ చేశాడు అతను. కమీన్ అని శేఖర్ గొంతు వినిపించగానే, మీరు లోపలికి వెళ్ళండి అని వారితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. శ్వేతను చూసిన శేఖర్ మైమర్చిపోయాడు. వాళ్ళిద్దరూ డోర్ దగ్గరే నిలబడిపోయారు. కన్నార్పకుండా శ్వేతనే చూస్తూ సోఫాల నుండి లేచాడు శేఖర్. ఆమె నుండి దృష్టిని మరల్చకుండా వారి దగ్గరకు చేరుకున్నాడు. ఆమెనే అపురూపంగా చూస్తూ, చాలా థ్యాంక్స్ సహస్ర, చాలా థ్యాంక్స్. నా సినిమాలో హీరోయిన్వి నువ్వే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు శ్వేతనే చూస్తూ. మొహమంతా సిగ్గుతో ఎర్రగా కందిపోయి ఉండగా తలదించుకొని నేల చూపులు చూస్తూ నిలబడింది శ్వేత. సహస్ర శ్వేత వైపు ఒకసారి చూసి మారు మాట్లాడకుండా రూమ్లో నుంచి బయటకు నడిచింది. శేఖర్ తలుపుకి గడివేసి ఆమె ఎదురుగా వచ్చి నించున్నాడు. శ్వేత మెల్లగా తలెత్తి అతని వైపు సూటిగా చూసింది. శేఖర్ ఆమెనే తన్మయత్వంతో చూస్తున్నాడు.
ఆమె అతనితో ఏదో అనాలని నోరు విప్పబోయింది. అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. కేవలం ఆ ఫోటోలోని రూపం చూడగానే మనసు పారేసుకున్నాను. అందుకే నా మనసులో ఎప్పటి నుండో ఉన్న ఈ కోరికని సహస్ర ద్వారా ఈ విధంగా తీర్చుకుంటున్నాను. 5 స్టార్ హోటల్లో విశాలమైన బెడ్రూమ్, హాయి కలిగించే వాతావరణం, పక్కనే మనసైన చిన్నది. నా పెళ్ళాంతోనే ముచ్చట తీర్చుకోవాలనుకున్నాను. కానీ అదొట్టి పల్లెటూరు మొత్తు. పైగా పట్నం కల్చర్ అంటే అస్సలు పడదు. ఎప్పుడు ఇంట్లోనే నాకు సేవలు చేస్తూ ఉండిపోవాలనుకుంటుంది. ఎంత అందగత్త అయితే మాత్రం ఏం ప్రయోజనం? అది ఇంటి బెడ్రూమ్ వరకే పరిమితం. వేరువేరు లొకేషన్లలో సెక్స్ ఎక్స్పీరియన్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో దానికి తెలియదు. బయటకు వెళ్దామంటే చాలు ఎవరైనా చూస్తే బాగుండదంటుంది. 3 పెళ్ళాలు బయటకు వెళ్తే ఎవరేమనుకుంటారు? అది ఆలోచించదు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు కానీ? సహస్ర ఫోటో చూపించగానే ఆ ఫోటోలో ఉన్న నువ్వు తెగ నచ్చేశావు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా నేను బుక్ చేశానంటూ ఆమె అమాంతం గట్టిగా కౌగిలించుకున్నాడు. అది కాదండి, అది అంటూ ఆమె ఇంకేదో చెప్పబోయింది. కానీ అవకాశం ఇవ్వకుండా తన పెదాలతో పెదాలను మూసేశాడు. ముందు కొద్దిగా పెనుగులాడినా క్రమంగా తనకు లొంగిపోయింది శ్వేత. ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఆమె జడలో ఉన్న మల్లెల వాసనని పీల్చాడు. ఆ వాసన మరింత రెచ్చగొట్టింది. ఆమెను ముద్దలతో ముంచెత్తుతూ 2 చేతులతో ఎత్తుకుని బెడ్ దగ్గరికి నడిచాడు శేఖర్. ఆమెను బెడ్ పైన పడుకోబెట్టి ఒక్కసారిగా ఆమె మీద పడిపోయాడు. అబ్బా అంటూ తీయగా మూలిగిందామె. ఆమె కళ్ళు మత్తుగా మూసుకుపోతుంటే అప్రయత్నంగానే అతని వీపుపైన 2 చేతులు వేసి గట్టిగా అదుముకుంది. దాంతో మరింత రెచ్చిపోయాడు శేఖర్. ఆమె ఒంటిపైన చుడీదార్ను ఒక చేత్తో విప్పుతూ మరో చేత్తో ఆమె అందాలను మెత్తగా అదుముతున్నాడు. వెచ్చటి నిట్టూర్పుల మధ్య ఇద్దరు నగ్నంగా మారిపోయారు. ఏసీ నుంచి వస్తున్న చల్లటి గాలిలో సైతం వారిద్దరి శరీరాలు వేడెక్కాయి. ఒకరిని మించొకరు పోటీపడి రసాన్వేషంలో మునిగిపోయారు. ఆ రాత్రంతా స్వర్గసుఖాలను అనుభవించారు వాళ్ళు. షూటింగ్ ప్యాకప్ అవగానే పరిగెత్తుకుంటూ వచ్చింది సహస్ర శేఖర్ దగ్గరికి. పర్వాలేదు, బాగానే చేస్తున్నావే నవ్వుతూ అన్నాడు శేఖర్. థ్యాంక్ యూ సార్. అవును, ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఒక విషయాన్ని. ఏమీ అనుకోరు కదా అంది సందేహిస్తూ. పర్వాలేదు అడుగు నవ్వుతూ అన్నాడు శేఖర్. మీ భార్యను మీరే హోటల్కి తీసుకెళ్ళొచ్చు కదా, మరి నాతో అంత డ్రామా ఆడించారెందుకు? ఆశ్చర్యంగా అడిగింది సహస్ర. నవ్వుతూ ఆమె వైపు చూశాడు శేఖర్. ఏ మీ ఫ్రెండ్ చెప్పలేదా? దాన్ని అడిగే కన్నా ఊరుకోవడం బెటర్. ఏ విషయాన్ని కరెక్ట్గా చెప్పదు, బోలెడు సిగ్గు అంది. అదిగో ఆ సిగ్గే నన్ను ఈ విధంగా చేయించింది. ఇల్లు కదిలి బయటకు రమ్మంటే అస్సలు రాదు. పబ్లిసిటీ అంటే నచ్చదు. పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నాను, కానీ ఒప్పుకుంటేగా. అందుకే నీ సైడ్ నుంచి ప్రొసీడ్ అయ్యాను. ఆ మాటలకు సహస్ర పెద్దగా నవ్వింది. అయితే మీ ఇద్దరిది ఆపోజిట్ పొజిషన్ అన్నమాట అంది. ఏ పొజిషన్ అయినా శ్వేత నాకు భారీగా లభించడం చాలా అదృష్టం. అడగగానే అన్నింటికి ఒప్పేసుకుంటే థ్రిల్లింగ్ ఏముంటుంది? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగితేనే జీవితంలో మధుర స్మృతులుగా మిగులుతాయి. అందుకే నా భార్య అలాగే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి. మధ్య మధ్యలో నీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలి. ఆ మాటలకి ఇద్దరు నవ్వుకున్నారు. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.